హల్లెలూయా. మీ అందరికీ దేవుడి నామాన నా హృదయపూర్వక వందనాలండి. ఈ ఉదయకాల సమయము క్రిస్మస్ అంటే క్రీస్తు మన కొరకు పుట్టినరోజు, మరి మన కొరకు ప్రాణం కూడా పెట్టాడు. ఆయన యేసు పుట్టాడు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం, కరెక్టే. సకల జనుల కొరకు దేవుడు మన కొరకే పుట్టి ఉన్నాడు. వాగ్దాన పుత్రులైన వాళ్ళని త్రోసివేసి దేవుడు మన కొరకే, అన్ని జనుల కొరకే దేవుడు మన కొరకే పుట్టి ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం నేను ఇచ్చే కొన్ని మాటలు మీరు తీసుకోండి, తీసుకోకపోండి, అది మీ ఇష్టం. ఎందుకంటే ఎవరిని ఇది చేయటానికి అయితే చెప్పట్లేదు. కొన్ని మీ హృదయాలు ఎలా ఉన్నాయి, చెప్పేవాడు నీ హృదయం ఎలా ఉంది, మా హృదయం బాగానే ఉంటుందని మీరు అనుకోవచ్చు. నా హృదయాన్ని దేవుడు పరిశీలించి పవిత్రపరిచి ఉంచాడు కనుక ఈ బలిపీఠం దగ్గర నిలబెట్టాడు. అయ్యా, నీలో కోపం లేదనంటే ఉంది, మరి వ్యర్థమైన మాటలు లేవా, కుటిలమైన మాటలు లేవనంటే అవి నా దగ్గర ఉండవు. ఎందుకంటే ఒకరిని ఏదైతే చూపించేటప్పుడు ముందుగా మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఇది క్రీస్తు యేసు న్యాయపీఠం. సరే, ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే కొత్త సంవత్సరం రాబోతుంది. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? ఒక 6 రోజులు తప్పనిస్తే ఎక్కువ లేదు. ఒక 4-5 రోజులు, 2 రోజులు, లేకపోతే రేపే కావచ్చు. ఈ కొత్త సంవత్సరం, నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నావు. నా దేవుని కొరకు నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావు, అది ఒకటి. సంఘం కొరకు ఎంత కన్నీరు కార్చావు, అదొకటి. మరి నశించిపోవచ్చిన వారి కొరకు ప్రార్థన నువ్వు ఎంతవరకు చేశావు, అది ఒకటి. ఎదుటి వారి కన్నీళ్ళు చూసి నువ్వు పడ్డావేమో, ఆ శాపం నీ కుటుంబానికి తగ్గుతుందేమో. జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే నేను పడిపోయినప్పుడు నువ్వు నవ్వావనుకో, నువ్వు పడిపోయినప్పుడు నా దేవుడు నవ్వుతాడు. అది ఎక్కడో లేదు, పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. చదువుకోండి, మీకే అర్థమవుతుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుడు తన స్వకీయ రక్తం ఇచ్చి సంపాదించిన నిన్ను ప్రేమ అనే విత్తనం విత్తి నిన్ను ఒక ఫలముగా భూమి మీద నిలిపి ఉన్నాడు. కనుకే ఆ ప్రేమ అనే విత్తనం నీలో విత్తాడు. నువ్వు అనేక ఫలములకు తండ్రైన చెట్టుగా మార్చబడాలని నా దేవుని ఉద్దేశం.